Very good evening. This is Priya Verma. Welcome to The In-Depth. పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. తర్వాత కొంత మార్పు వచ్చినా అంతర్లీనంగా ఇప్పటికీ అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే గత వారం రోజులుగా మ్యాచ్ రద్దు చేసుకోవాలనే దేశవ్యాప్తంగా డిమాండ్లు, పాక్తో మ్యాచ్ ఆడొద్దని దేశంలోని ప్రజలు, యువత సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. బాయ్కట్ భారత్ పాక్ మ్యాచ్ అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారము జరుగుతోంది. ఈ క్రమంలో భారత్ పాక్ మ్యాచ్ రద్దు చేయాలని ఒక బీజేపీ తప్ప దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్త కంఠంతో ఈ మ్యాచ్ రద్దుకు పిలుపునిస్తుంది. కానీ మ్యాచ్ జరిగి తీరింది. దీంతో కేంద్రంతో పాటు బీసీసీఐపై ప్రతిపక్షాల విమర్శలు, రక్తం నీరు కలిసి ప్రవహించలేవన్న మోదీ, పహల్గామ్ రక్తదారులు మరిచారా అంటూ కాంగ్రెస్, శివసేన, ఆప్ పార్టీల నిప్పులు, క్రికెట్ రక్తం ఎలా కలిసి ప్రవహిస్తున్నాయని ధ్వజం, కేంద్రానికి దేశ ప్రజల మనోభావాల కంటే డబ్బే ముఖ్యమని మండిపాటు, మహిళల సింధూరం చెరిపిన దేశంతో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడతారని ప్రశ్నలు, ఇది దేశభక్త వ్యాపారమా అంటూ ప్రశ్నల వర్షం. అయినా అవేమీ పట్టించుకొని బీసీసీఐ, కేంద్రం మ్యాచ్ను నిర్వహించి పంతం నెగ్గించుకున్నాయా? అయితే పలు నిబంధనల మేరకు ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాయ్కట్ భారత్ పాక్ మ్యాచ్ అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్యా ద్వివేది కూడా తీవ్రంగా స్పందించారు. భారత్ పాక్ మ్యాచ్పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో క్రికెటర్లను బీసీసీఐ బలవంత పెట్టొద్దన్నారు. అసలు మ్యాచ్కు కూడా అంగీకరించకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పాక్ మ్యాచ్ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేవలం 2-3 క్రికెటర్లే ముందుకు వచ్చారని, మిగిలిన వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఐషాన్య ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడిలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మరిచిపోయారా అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్లో వచ్చిన ఆదాయాన్ని ఆ దేశ ప్రభుత్వం మళ్లీ ఉగ్రవాదులను పోషించడానికి ఉపయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ను నిర్వహిస్తే మనపై దాడి చేయడానికి వారిని మనమే సిద్ధం చేస్తున్నట్లు అవుతుందన్నారు. దేశ ప్రజలంతా భారత్ పాక్ మ్యాచ్ను చూడకుండా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు భారత్ పాక్ మ్యాచ్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మ్యాచ్ జరగటం జాతీయ గౌరవం, ప్రజల మనోభావాలకు విరుద్ధమైన సందేశాన్ని పంపుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కన్నా, పౌరుల ప్రాణాల కన్నా, సైనికుల ప్రాణ త్యాగాల కన్నా ఈ మ్యాచ్ ఎక్కువ కాదన్నారు. క్రికెట్తో సహా ఏ ఆట అయినా రెండు దేశాల మధ్య స్నేహాన్ని, సామరస్యాన్ని ప్రదర్శిస్తుందని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో మ్యాచ్ జరిగితే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని పిటిషనర్ ఊర్వశి జైన్ కోర్టుకు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు కూడా ఈ మ్యాచ్ కారణంగా వేదనకు గురవుతాయని పేర్కొన్నారు. అయినా కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. క్రికెట్ మ్యాచ్ విషయంలో అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదొక మ్యాచ్ మాత్రమే, జరిగితే జరగనివ్వండి, నష్టమేంటని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిస్టోయిల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి మరికొద్ది గంటల ముందు కాకుండానే మ్యాచ్ బహిష్కరణ చేయాలని పిలుపులు తారస్థాయికి చేరాయి. సోషల్ మీడియాల వేదికగా బాయ్కట్ భారత్ పాక్ మ్యాచ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. దీంతో మ్యాచ్ జరిగే అవకాశం లేదని, ఏ క్షణంలోనైనా మ్యాచ్ రద్దు కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ మ్యాచ్ యథావిధిగా జరగటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పాక్తో ఆసియా కప్ మ్యాచ్ ఆడటం భారత ఆటగాళ్లకు ఇష్టం లేదని మాజీ క్రికెటర్ సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో ఆడటం ఏ ఒక్క భారత ఆటగాడికి ఇష్టం లేదని, కేవలం బీసీసీఐ ఒత్తిడి వల్లే వారు బరిలోకి దిగారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అయితే పాక్తో మ్యాచ్ ఆడటం చాలా మంది బీసీసీఐ అధికారులకు కూడా ఇష్టం లేదని, అందుకే మ్యాచ్ చూసేందుకు కూడా చాలా మంది దుబాయ్ వెళ్లలేదని తెలుస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే మ్యాచ్ జరిగిందనే చర్చ ఊపందుకుంది. కానీ సురేష్ రైనా చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఒక్క మ్యాచ్ 100 ప్రశ్నలను సంధించగా క్రికెట్ రక్తం కలిసి పారేయని ప్రజాభిష్టాన్ని కేంద్రం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 మ్యాచ్ను రద్దు చేయాలని దేశంలో తీవ్ర స్థాయిలో వ్యక్తమైన నిరసనలు, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మ్యాచ్ను బహిష్కరించాలని డిమాండ్లు, భారత్ పాక్ మ్యాచ్ను చూడకుండా బహిష్కరించాలని పిలుపులు,
ఉగ్ర దాడిలో భర్తను కోల్పోయిన ఐశాన్య ద్వివేది కూడా తీవ్ర ఆగ్రహం. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను విస్మరిస్తోందని ఫైర్. పౌరుల ప్రాణాల కన్నా సైనికుల ప్రాణ త్యాగాల కన్నా ఎక్కువ కాదని వెల్లడి. పహల్గాం దాడి నేపథ్యంలో ఆటగాళ్లలోనూ తీవ్ర వ్యతిరేకత. సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు. తోసిపుచ్చిన ధర్మాసనం. భారత్ పాక్ మ్యాచ్ను నిర్వహించడంపై సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత. బాయ్కాట్ భారత్ పాక్ మ్యాచ్ అనే హ్యాష్ట్యాగ్తో పెద్ద ఎత్తున నిరసనలు. బీసీసీఐ ఒప్పుకోవటం వల్లే ఆటగాళ్లు బలవంతంగా ఆడారన్న సురేష్ రైనా ఆటగాళ్లలోనూ తీవ్ర వ్యతిరేకత. బీసీసీఐ అధికారులను కూడా ఇష్టం లేదా? ప్రభుత్వం ఒత్తిడితోనే భారత్ పాక్ మ్యాచ్ జరిగిందా? ఆసియా కప్లో పాక్తో భారత్ పాక్ మ్యాచ్పై తీవ్ర చర్చ. ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు మోహన్, కాంగ్రెస్ నేత, సుధీర్, స్పోర్ట్స్ అనలిస్ట్. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సుధీర్ గారు, భారత్ పాకిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ ని ఏ విధంగా పరిగణించవచ్చండి? అయిపోయింది కదా, ఇప్పుడు మ్యాచ్ అలౌ చేశారు, అయిపోయింది, ఇండియా గెలిచింది, అండ్ దట్స్ ఆల్. యాక్చువల్లీ ఇప్పుడు మనం దాన్ని ఎలా ఎలా చూస్తామంటే ఏం చెప్పమంటారు చెప్పండి. ఇది ప్రభుత్వం ఒత్తిడితోనే జరిగిందంటారా? చెప్పండి. ఇది ప్రభుత్వం ఒత్తిడితోనే జరిగింది అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? ఐ థింక్ ఏ గవర్నమెంట్ అయినా కానీ నేను అనుకుంటాను అలౌ చేయడం అనేది ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక గవర్నమెంట్ మనం బ్లేమ్ చేయడం అనేది ప్రతిసారి అది మంచిది కాదు. బికాస్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కంటే ముందు ఇంకా మిగతా గవర్నమెంట్లు ఉన్నప్పుడు కూడా అలౌ చేశారు, చేయలేదని కాదు. ఇప్పుడు 2007లో ఇండియాలో ఇన్సిడెంట్ కాలేదా? అది దీనికంటే పెద్దది అసలు. యాక్చువల్గా రియలైజ్ చెప్పారంటే ముంబై అటాక్ మామూలు అటాక్ కాదు కదా, చాలా మంది అదైనారు. అండ్ వన్ మ్యాన్ యాక్చువల్లీ ఇండియాను హడలెత్తించాడు. అండ్ ఆ తర్వాత పాకిస్తాన్ కేమ్ టు ఇండియా ఇన్ 2011. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ ఇంగ్లాండ్లో ఆడారు. సో అంటే స్పోర్ట్స్ను ఎప్పుడు పాలిటిక్స్ తోటి అసలు యాక్చువల్గా మిక్స్ చేయకుండానే కంటిన్యూ చేస్తున్నారు కనుక దాన్ని మనం అలాగే తీసుకుంటూ ఉండాలి. సో ఐ థింక్ మనం గవర్నమెంట్ను బ్లేమ్ చేసిన దానికంటే అఫ్కోర్స్ నిరసన అనేది మీరు చెప్పండి అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది? 1 year, 1 day, 2 years, 3 years, టోటల్గా లైఫ్ లాంగ్ మొత్తం బ్యాన్ చేయాలంటే ఇక వాళ్ళని అన్నిట్లలో బ్యాన్ చేస్తుండాలి, మొత్తం చేస్తుండాలి. బట్ అలా జరుగుతుందా అంటే జరగదు కదా. బికాస్ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, తర్వాత పబ్లిక్ నష్టపోతూ ఉంటారు, ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. బట్ అగైన్ ప్రపంచ యుద్ధం అయినప్పుడు అన్ని దేశాలు విడిపోయి మళ్ళా ఐకమత్యంగా ఉండే ప్రయత్నం చేయడం లేదా? సో అదే ఐ థింక్ ఏ గవర్నమెంట్ అయినా అదే ప్రయత్నం చేస్తుంటారు. సో దట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. బికాస్ అంటే ఒక గవర్నమెంట్ను బ్లేమ్ చేసిన దానికంటే వాట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా వాజ్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. అంటే ముఖ్యంగా ఏంటంటే జస్ట్ ఇంకా 4-5 months కాలేదు కనుక, 5-6 months కాలేదు కనుక పబ్లిక్ ఇంకా టోటల్గా అంటే మర్చిపోని. ఆఫ్కోర్స్ పబ్లిక్ మెమరీ షార్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అయి ఉంటుంది, దాన్ని మర్చిపోయి నిన్నటి ఇన్సిడెంట్ మనం గుర్తుంచుకుంటాం, మొన్నటి ఇన్సిడెంట్ మర్చిపోతాం అసలు. సో దట్స్ ఇట్ యాక్చువల్లీ. అందుకనే స్పోర్ట్స్ని ఎప్పుడు కూడా నేను ఏమనుకుంటానంటే పాలిటిక్స్ తోటి మిక్స్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇండియా ప్లేడ్ అగైన్స్ పాకిస్తాన్, దే వన్ యాక్చువల్లీ. అండ్ దట్స్ ఇట్. ఇంకేం చెప్పమంటారు చెప్పండి. మోహన్ గారు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తోసిపుచ్చేసింది ధర్మాసనం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్కారం మేడం. నమస్కారం. నేనేమంటున్నంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా డెఫినెట్గా స్పోర్ట్స్ లాగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు మారిపోయినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు గడిచినటువంటి పహల్గాం సంఘటనలో దేశమంతా ఉడికిపోయిందమ్మా. ప్రత్యేకమైన విషయం ఏంటంటే అమ్మా, కులం అడిగి మరీ ఫైరింగ్ చేసినారని ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులే చెప్పిన విషయం దేశాలందరికీ తెలిసిన విషయమే. మరీ కులాన్ని అడిగి 26 మంది ఈ భారతదేశ మహిళామూర్తుల సింధూరాన్ని దూరం చేసినటువంటి చరిత్ర మొన్న అందరికీ ఈ దేశ ప్రజలందరికీ గ్రహించినారమ్మా. ఇంత దయనీయమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితికి ఇదే భారతీయ జనతా పార్టీ ఎంతగానో సీరియస్ తీసుకెళ్ళిపోయిందంటే, మేము నీళ్లు బంద్ చేస్తాము, వాళ్లతో సత్సంబంధాలు ఉండయి, నీళ్లు రక్తం ఒక దగ్గర కలవదు అని దేశ ప్రధాని చెప్పినటువంటి వాస్తవ సంఘటన దేశ ప్రజలు చూసినారమ్మా. కానీ వాళ్ళ అవసరాల రీత్యా, వారికి ఆర్థిక నేపథ్యంలో ఈరోజు ఈ పాకిస్తాన్తో ఆడాల్సిన అంత అవసరం లేదు. ఇప్పుడు సార్ అన్నారు ఇంతకుముందు కూడా ఆడారు, కానీ అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వేరు, ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం వేరు. వీళ్ళు ఎంతసేపు కేవలం పాకిస్తాన్నే బూచి చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ రాజకీయ నేపథ్యం పెట్టడం భారతీయ జనతా పార్టీ. మరి అలాంటిదో వాళ్ళతో మనకు స్నేహం ఎందుకు?
వాళ్ళతో ఆటలు ఎందుకు, వాళ్ళతో పాటలు ఎందుకు? వద్దు, వాళ్ళని దూరం పక్కన పెట్టండి. వాళ్ళతో నీళ్లు బంద్ చేస్తామన్నారు, నీళ్లు బంద్ చేసినారా? లేదు. వాళ్ళతో ఆటలు బంద్ చేస్తామన్నారు, బంద్ చేసినారా? లేదు. మరి నేను ఏమంటున్నా, వాళ్ళ అవసరాల రీత్యా ఏదైనా చేస్తారు. దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో ఏదైనా చేస్తారు. ఆ యొక్క తెలివితేటలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. నేను కొన్ని విషయాలు చెప్తానమ్మా, దయచేసి సమయం ఏంటి మీరు ఒక్కసారి గమనించండి అమ్మా. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అవ్వకముందు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చినారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే, ఈ దేశ భద్రత భారతదేశాంది, సైనికులు మనవాళ్ళు, దేశ రక్షణ మనది, ప్రభుత్వాలు మనవి. అయినప్పటికీ ఆర్డిక్స్ ఏ విధంగా మన దేశంలో ప్రవేశిస్తున్నాయి, వెపన్స్ ఏ విధంగా మన దేశాలకు వస్తున్నాయి, మన టెర్రరిస్టులు ఏ విధంగా మన దేశాలకు వస్తున్నారు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ అటువంటి చేతగానితనంగా వారు ఆ రోజు ముద్రీకరించినారు. మరి వీరు వచ్చాక మన సోకాల్ ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చినాక మీరు ఒక్కసారి ఆలోచిస్తామా, ఇంతెందుకమ్మా, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా కార్గిల్ వారైందమ్మా. ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులందరూ కూడా మన దేశంలోకి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి మన సైనికులు చంపి మన ప్రాంతంలో ఉండిపోయిందో జరిగింది. కందార్ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ హైజాక్ జరిగిందమ్మా. మీరు ఇవన్నీ చూసుకుంటూ పోతే కార్గిల్ వార్ కానీ, కందార్ కానీ, పార్లమెంట్ అటాక్ కానీ, బాలాకోట్ కాశ్మీర్ కానీ, పఠాన్కోట్ కానీ, పుల్వామా కానీ, పెహల్గామ్ కానీ, ఈ రకంగా చూసుకుంటూ పోతే మొత్తం నరేంద్ర మోడీ గారు ప్రధాని ఎన్నికలు జరిగింది కేవలం పాకిస్తాన్ తోటేమ్మా. ఆ రోజుల్లో ఉన్నటువంటి సత్యపాల్ మలిక్ గవర్నర్ రాష్ట్రపతి ఉన్నటువంటి కాశ్మీర్లో ఆయన ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినారమ్మా. ఏ విషయంలో? పెహల్గామ్ విషయంలో, పుల్వామా ఘటనలో దాదాపు 45 మంది మన వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో బాబు కిందికి వెళ్ళి వాళ్ళ ప్రాణహాని ఉంటుంది, వాళ్ళకి ప్లేన్లు ఏర్పాటు చేయండి, కింద రోడ్డు మీద వాళ్ళకి ప్రాణ నష్టమే అవకాశాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నప్పుడు కూడా తను నోరు ముయించేసి అదొక ఇంతవరకు కూడా మనని ఇన్ని విషయాలు ప్రస్తావించినాను కదా, దేనికి కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు, వీళ్ళు దొరికింది లేదు. సరే, ఇది ఇక్కడికి అయిపోయింది. రెండో అంశమమ్మ, ఇలా భారతదేశం అంతా సింధూరాన్ని తీసుకొచ్చి ఇలా భారతీయులను అవమానపరిచిన పరిస్థితికి ఏర్పరిచినావు కదా. ఏంది వాళ్ళతో ఆట అవసరం ఏముంది నీకు? ఏం సంబంధాలు వాళ్ళు మనకు ఎందుకు? వాళ్ళతో వ్యాపారాలు లేవు, వాళ్ళతో సత్సంబంధాలు వద్దు. ఎవరు మాట్లాడినా పాకిస్తాన్ అంటావు, పాకిస్తాన్తో నీకు స్నేహం ఏముంది? కాబట్టి దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారమ్మా. నేను ఒక మాట చెప్తాను తల్లి, ఈరోజు దేశ ప్రజల్లో కూడా ఒక అసహనం మొదలైపోయింది. మీరు గమనించండి, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, నెక్స్ట్ ఖచ్చితంగా భారతదేశంలో మొదలవబోతుంది. అస్సాం ఆల్రెడీ మొదలైంది, రాజస్థాన్లో ఆల్రెడీ మొదలైంది, మీరు బీహార్లో ఆల్రెడీ మొదలైంది. ఇక దేశం మొత్తం వీళ్ళు చెప్పిందే చెప్పుడమ్మా, మాయ మాటలు. ప్రజలకు ఎంతసేపు దీన్ని ఏమంటారమ్మా, జాతీయవాదం. అరే నిజంగా అందరం భారతీయులమే, ఇక్కడ ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతివాడు భారతీయుడు. కానీ మాకే పెట్రైట్స్ ఉన్నట్టుగా మాట్లాడి అవసరానికి ఎన్నికల ముందు పాకిస్తాన్ తీసుకొస్తారమ్మా. ఎన్నికలు దాటినా కానీ మళ్ళీ పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళ మినిస్టర్ల కొడుకులు వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళతో. ఈరోజు ఇంకొక విషయం చెప్తా తల్లి, దేశభక్తి అంటారమ్మా. ఈరోజు నా దగ్గర ఒక చిన్న లిస్ట్ ఉంది, సార్ కూడా తెలిసి ఉంటుంది అనుకుంటా. దాదాపు 2020 ఇండియన్ గవర్నమెంట్ యాజ్ పర్ రూల్స్ దాని రిపోర్ట్ ప్రకారం 72 మంది ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలు తీసుకొని బయట దేశాలకు వెళ్ళిపోయినారమ్మా. ఈ రోజు వరకు ఆ రూపాయి భారతదేశానికి వచ్చిన చరిత్ర లేదు. దాంట్లో ప్రధానంగా ఉన్న వాళ్ళందరూ విజయ్ మాల్యా తీసుకోండి, నీరవ్ మోడీ తీసుకోండి, లలిత్ మోడీ తీసుకోండి, మేజల్ చోక్రా తీసుకోండి, తర్వాత నిహల్ జయేంద్ర లాల్ తీసుకోండి, తర్వాత చేతన్ జైర్లాల్ తీసుకోండి, తర్వాత దీప్తి చేతన్ జయేందర్ లాల్ తీసుకోండి. ఇట్లా జస్ట్ కొన్ని పేర్లు 10 పేర్లు మటుకు చెప్తున్నాను. వీళ్ళంతా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వీళ్ళ పెట్టుబడిదారులమ్మ. ఈ దేశం గమనిస్తుంది. వీళ్ళ అవకాశానికే దేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తారమ్మా. ఇన్నవా, సింధూర్ అన్నావు, మరి ఆడిపించాల్సిన అవసరం నీకేముంది? కేవలం జైషా సంతోషించడానికే? జైషా గారి సంతోషము, జైషా గారి రాబడి కోసమా మీరు ఆ గేమ్ పెట్టించింది? వాళ్ళతో సంబంధాలు వద్దు అనుకున్నప్పుడు వదిలేయిగా వాళ్ళని. ఎంతసేపు వాళ్ళని భూచని చూపిస్తావు, మళ్ళీ వాళ్ళతో స్నేహబంధం పెట్టుకుంటారు. ఇది భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. నేను లాస్ట్ వర్డ్ చెప్తామా, ఒక మాట చెప్పి ముగిస్తా. మనం చరిత్రకి వెళ్తే మన దైవం, మన భారతదేశానికి దైవం శ్రీరాముడు అటువంటి భార్య, మన దేవత సీతమ్మని తీసుకెళ్ళింది రావణుడు. రావణుడు దేశంలో వస్తే సీతాదేవి అమ్మ పోయేది కాదు. ఆయన ఒక ఋషేషం వేసుకొని వచ్చి మోసం చేసి సీతమ్మని ఎత్తుకొని పోయాడమ్మ. అట్లాగే
ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఒక ఋషి వేషం వేసుకొచ్చి రావణుడు ఒరిజినల్ రావణులు వాళ్ళు రుచి వేషం వేసుకొచ్చి ఇలా భారతదేశాన్ని అమ్ముకుంటున్నారమ్మా. భారతదేశాన్ని మన ఇష్టానుసారంగా బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారమ్మా. ప్రజలు గమనించినారమ్మా. ఏ రోజుకు మనం వేసుకున్న మేకప్ పోతుంది, ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళకి తగిన బుద్ధి భారతదేశ ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. సుధీర్ గారు, ఈ చెప్పండి. మ్యాచ్ తర్వాత బీసీసీ మీద తీవ్ర వ్యతిరేక వచ్చేసింది భారత పౌరులలో. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వెల్, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మోహన్ గారు చెప్పినట్టుగా అఫ్కోర్స్ దాంట్లో నిజాలు లేకపోలేవు. బట్ నేనేమంటానంటే ఎప్పుడు కూడా స్పోర్ట్స్ను పాలిటిక్స్ తోటి మిక్స్ చేయకూడదు. బికాస్ ఐ డోంట్ గో డీప్ ఇన్ టు పాలిటిక్స్. నేను వెళ్ళను అసలు యాక్చువల్గా పాలిటిక్స్ మాట్లాడాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా మాట్లాడాలంటే ఇప్పుడు ఈ గవర్నమెంటే కాదు, ఇప్పుడు ఇంతకుముందు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు 2007లో ఇన్సిడెంట్ కంటే నేను దీన్ని పెద్దగా ఎదిగాను. 2007లో ఇట్ వాస్ బిగ్గర్. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు అఫ్కోర్స్ వీ ఆల్ నో విచ్ గవర్నమెంట్ వాజ్ రూలింగ్ ఇండియా యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత 2011లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కలిసి కూడా చండీగఢ్లో మ్యాచ్లు చూసినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. లెవెన్ కదా అంటే ఏదైనా కానీ అంటే ఇప్పుడు చూడండి, అంటే టోటల్గా కంట్రీని బ్యాన్ చేయడం అనేది జరగదు. ఇప్పుడు 1969-70లో వార్ అయిన తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో చాలా రోజుల వరకు క్రికెట్ సంబంధాలు అదైపోయినాయి. మళ్ళీ 78లో ప్రారంభమైనాయి. తర్వాత ఆడుతూ వచ్చారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం అలౌన్ చేశారంటే పాకిస్తాన్కు ఇండియాకు రాదు, ఇండియా పాకిస్తాన్కు వెళ్ళదు. అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో మాత్రం ఇటువంటి టోర్నమెంట్స్లో మాత్రమే ఆడుతుంటారు, ఆడాలి అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అది గతం నుంచి కొనసాగుతూ వచ్చింది. నిన్న కూడా జస్ట్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. అండ్ మ్యాచ్ తర్వాత అఫ్కోర్స్ చాలా విమర్శలు మనం విన్నాం. అంటే ఇండియన్స్ గెలిచిన తర్వాత షేక్ హ్యాండ్ చేయలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీలో ప్రజెంట్ కాలేదని. ఇవన్నీ చూడండి, ఎప్పుడైతే మీరు మ్యాచ్ ఆడిన తర్వాత షేక్ హ్యాండ్ చేస్తే ఉంటుంది, ఏం తప్పు చేయండి. యూ ఫేస్ ద సేమ్ బౌలర్, వాళ్ళతో ఆడుతున్నారు, వాళ్ళ బౌలర్ని అటాక్ చేస్తున్నారు, రన్స్ స్కోర్ చేశారు. సో ఐ థింక్ స్పిరిట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మ్యాచ్కి ఆడకముందు మీరు ఆడకపోయినట్లయితే వేరు, ఆడిన తర్వాత గేమ్ స్పిరిట్ అనేది చూపడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇంకొకటి ఏం భావిస్తానంటే పర్సనల్గా నేను పాలిటిక్స్ ఎక్కువగా నేను మాట్లాడను, దూరంగా ఉంటాను. ఇంకో ఏదైనా కానీ అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమైనప్పటికీ కూడా అందరం మళ్ళీ కలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలని చెప్పి ఒక దాంతో ముందుకు వెళ్తుంటారు. ఏ గవర్నమెంట్ అయినా అదే డెసిషన్ తీసుకుంటారు. అండ్ స్పోర్ట్స్ అనేది నేనేమనుకుంటానంటే రిలేషన్స్ డెవలప్ కావడానికి, రిలేషన్స్ బిల్డ్ కావడానికి, రిలేషన్స్ చక్కగా ఉండడానికి మాత్రం స్పోర్ట్స్ ఒకటి మాత్రమే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఐ థింక్ ద మెయిన్ ఇదన్. అండ్ క్రికెట్ అనేది మన అందరికీ తెలుసు మెయిన్. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా క్రికెట్ పాపులర్, ఇండియాలో క్రికెట్ పాపులర్. సో ఇప్పుడు కాకున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ టోటల్గా ఇప్పుడు జీరోగా ఉండగలుగుతుందా ఇండియా నుంచి చెప్పండి? ఇండియా పాకిస్తాన్ నుంచి జీరోగా ఉండగలుగుతుంది? మన నెబరింగ్ కంట్రీ కదా. సో మీరు చూడండి, పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచెస్ అవుతున్నప్పుడు పాకిస్తాన్ని టెర్రరిస్టులు ఒక టీం పైన అటాక్ చేసిన తర్వాత కూడా ఆ టీం ఇప్పుడు ఆడలేదు. శ్రీలంకన్ క్రికెటర్స్ని వాళ్ళు అటాక్ చేశారు, వి ఆల్ నో. ఆ తర్వాత అన్ని దేశాలు ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంది, పాకిస్తాన్లో ఎవరు వెళ్ళకూడదు, ఆడకూడదు. అదే ఐసీసీ మళ్ళా పంపాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ వెళ్ళింది, ఆ తర్వాత శ్రీలంక వెళ్ళింది, రీసెంట్గా ఆడుతూ వచ్చారు. సో ఐ థింక్ ఏదైనా కానీ మనం అంటే ఒక సొల్యూషన్ కొరకే వెతకాలి కానీ అంటే హ్యాపీనెస్ అనేది కొనసాగేందుకే మనం ప్రయత్నించాలి. కానీ ప్రపంచం అంతటా ఇక అయిన దాన్ని మనం దాన్ని ఎవ్రీడే డిస్కస్ చేస్తూ పోతే ఐ థింక్ వీ కెన్ డిగ్ మెనీ ఇష్యూస్. అది ఒక ఇష్యూ అని కాదు. మొన్నటిదంటే అఫ్కోర్స్ తాజాగా ఉంది కనుక ఇప్పుడు అట్లా అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి తర్వాత నిన్నేదైనా ఇన్సిడెంట్ అయి ఉంటే పబ్లిక్ వుడ్ హావ్ ఫర్గాటన్ డే బిఫోర్ యెస్టర్డేస్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ అండ్ వుడ్ హావ్ టాక్డ్ అబౌట్ ఓన్లీ యెస్టర్డేస్ ఇన్సిడెంట్. సో దట్ ఈస్ మై ఒపీనియన్ అండి. ఐ థింక్ పాలిటిక్స్లో తోటి ఎప్పుడు స్పోర్ట్స్ను కూడా మిక్స్ చేయాలన్నటువంటి ఒపీనియన్ అది. ఐ థింక్ మోహన్ సార్ విల్ యాక్సెప్ట్ దట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ మోహన్ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.